తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకోనుందా? వైన్స్ లైసెన్స్ కాలపరిమితి ఇక 3 ఏళ్లు ఉండనుందా అంటే అవుననే అంటున్నాయి ఎక్సైజ్ వర్గాలు. మద్యం దుకాణాలకు కొత్త టెండర్లపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ గడువును 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచాలని ఎక్సైజ్ శాఖ భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల టెండర్ నవంబర్ 30తో ముగియనుండగా వచ్చే టర్మ్ నుంచి దీన్ని అమలు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆగస్టు 2 లేదా 3వ వారంలో కొత్త టెండర్ల ప్రక్రియను ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వ్యాపార నిబంధనల్లోనూ కొన్ని కీలక మార్పులు చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత నూతన కంపెనీల బ్రాండ్లను సైతం అనుమతించనున్నట్లు సమాచారం. 2023-25కు సంబంధించి 2 లక్షల నాన్ రీఫండ్ విధానంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 155 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. 2 ఏళ్ల కాలపరిమితికి ఒక్కో దుకాణానికి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ ఫీజు 60 నుండి 80 లక్షలుగా ఉంది. వీటి గడువు నవంబర్ 30తో ముగియనుంది. అయితే వచ్చే టర్మ్ లైసెన్స్కు సంబంధించి యాన్యువల్ ఫీజును కొంతమేర మార్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా టెండర్లలో పాల్గొనాలనుకునేవారు 3 లక్షలు ముందస్తు డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. గత టెండర్లలో నాన్ రీఫండ్ డిపాజిట్ ద్వారా ఎక్సైజ్ శాఖకు రాష్ట్రంలో 256 కోట్ల ఆదాయం సమకూరింది. యాన్యువల్ ఫీజుతో కలిపి ఇది 2460 కోట్లుగా ఉంది. కాగా ఈసారి ఆదాయం మరింత పెరిగేలా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాలపరిమితి 3 ఏళ్లకు పెంచుతున్నందున భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 155 మద్యం దుకాణాలు ఉండగా వాటి సంఖ్యను పెంచేలా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. ఎక్కడ ఏర్పాటు చేస్తే ఆదాయం సమకూరుతుందో నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇటీవల ప్రకటించిన నూతన మున్సిపాలిటీల్లో కొత్త దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రూరల్ ఏరియాల్లో సైతం దుకాణాల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల కోసం 604 కొత్త బ్రాండ్ల నుంచి దరఖాస్తులు రాగా వచ్చే టర్మ్ నుంచి అనుమతులు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. అజమాయిషీ చేసే బెవరేజెస్ సంస్థలు లిక్కర్ సిండికేట్లకు కళ్లెం వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయంపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దీనిలో భాగంగా కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే టెండర్ల ప్రక్రియ నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. 15 రోజుల పాటు టెండర్లు స్వీకరించేందుకు గడువు ఇవ్వనున్నారు. అయితే ఈసారి కూడా లాటరీ పద్ధతిలోనే దుకాణాల ఎంపిక ప్రక్రియ ఉండనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.